ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఆటో కార్మిక సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు గోదావరి కని గంగానగర్ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఆటో డ్రైవర్లు సమావేశమై ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు. ఈ సమితికి గౌరవ అధ్యక్షులుగా VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా కాడార్ల శ్రీధర్ ను, ప్రధాన కార్యదర్శిగా ఎల్కపల్లి అంజయ్యను, ముఖ్య సలహాదారుగా BRS నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషాను, సలహాదారులుగా పోలాడి శ్రీనివాసరావు, నారమల్ల రమేష్లను, అదేవిధంగా డోలి స్వంసుందర్, ముత్యాల శంకర్, రాపెల్లి వెంకటేష్, నేరెల్ల సత్యనారాయణ, వడ్లూరి రాజశేఖర్లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఆటో కార్మికులు, కీర్తిశేషులు గాజుల చంద్రమౌళి కుటుంబ సభ్యులకు మరియు కీర్తిశేషులు మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో బురహాన్, నీలారపు రవి, నమెండ్ల కుమార్, MD అన్ను, చందర్, కొండ సంపత్ తో పాటు అధిక సంఖ్యలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సమస్య ఉన్నా కానీ అత్యంత ప్రాబ్లం ఉన్న వ్యక్తులకు ఎవరికైనా కూడా జరిగింది. దానికి అనుగుణంగానే ఇలా మీరు ఒక సేవా సమితి లాంటివి సంస్థ పెట్టుకోవడం చాలా సంతోషం సార్. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు కూడా శ్రీధర్ వైకి తర్వాత మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ నా దగ్గర కానీ ఆటో డ్రైవర్లు అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఈ యొక్క వ్యాల హరీష్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మనం ఘనంగా చప్పట్లతోటి వారి ఆర్గనైజేషన్కి స్వాగతం. మీరు మనందరి జీవితంలో వెలుగులు నింపాలని, వ్యాల హరీష్ రెడ్డి గారు ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని మనం అదేవిధంగా వారందరూ అందరినీ ఏ విధంగా అయితే వాళ్ళు చూసి ఆటో డ్రైవర్లను కూడా చూసి వారి కుటుంబ సభ్యులు మనం ఏం చేయాలి, మనం చేసే చిన్న ఆయన చేసే చిన్న సాయమే కావచ్చు అన్న, కానీ ఒక ఇంటి పెద్దను కోల్పోయినటువంటి వారికి ఆ సాయం చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఒక నిమిషం ఏంటంటే మనం అందరం కూడా రేపు ఎవరికైనా సాయం చేయడానికి పోయినప్పుడు మనం అందరం కలిసిపోయి వారికి సాయం చేస్తేనే మనం అంతా ఒక వాళ్ళకు దిక్కుగా లేకుంటే వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేసినట్టు ఉంటుంది తప్ప మనం అందరము విడిపోయి మనకు రాజకీయాలు ఎంటర్ చేసుకొని మనం అందరం దీని గురించి బాధపడితే ఏం రాదన్న. కాబట్టి ఇప్పటి వరకు కూడా గౌరవనీయమైనటువంటి వ్యాల హరీష్ రెడ్డి గారికి, వారి ఫౌండేషన్కి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను ఆటో డ్రైవర్ల తరఫున. ఎందుకంటే వారు ఇంతవరకు ఏ లీడర్ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంత పెద్ద లీడర్లు అయ్యారు, చాలామంది ముందటికి వచ్చారు తప్ప ఇంతకుముందు మనకు ఐలన్న ఉండే ఆయనే తప్ప మిగతా ఎవరు కూడా ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మేము పరిష్కరించాలి, వాళ్ళకి ఏమన్నా కుటుంబానికి సాయం చేయాలని ఎవరు ముందు రాలే. ఈరోజు ముందుకు వచ్చినట్టు వ్యాల హరీష్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం, వారికి కృతజ్ఞతలు, మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా దీనికి ఎవరొకరు ఈ ఫౌండేషన్కు బాధ్యులుగా ఉండాలని చెప్పేసి అధ్యక్షులుగా గౌరవమైనటువంటి కాడార్ల శ్రీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులుగా వ్యాల హరీష్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మనందరం కూడా అదేవిధంగా మిగతా బాడీని కూడా మేము రేపు కంపల్సరీ అందరం కలిసి చర్చించుకొని ఆటో డ్రైవర్లతో మాట్లాడి మిగతా కమిటీని కూడా అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. VHR ఫౌండేషన్ తరఫున మన రామగుండం కాన్స్టిట్యున్సీలో వ్యవస్థ నడుస్తుంది, డబ్బులు సాయం చేయడం నడుస్తుంది. దాన్ని ఆటో డ్రైవర్లకు కూడా దీన్ని సాయం చేయాలని అన్నగారు ముందుకు వచ్చిండు, మన జాహిద్ పాషా అన్నగారు. దీన్ని 39 అడ్డాల అధ్యక్ష కార్యాలయం పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేద్దామని సార్ ముందుకు వచ్చిండు. మేము ప్రతి ఆదివారము మాకు వీలైనప్పుడు సార్తో మాట్లాడుతున్నాము. సార్ కూడా దీన్ని స్పందించిండు. శ్రీధర్ వైపు గిఫ్ట్ మీరు చేయండి, నేను అన్ని విధాల డ్రైవర్లు సాయం చేయడానికి ముందున్నా. ఇంకా ఎక్కువ వాళ్ళ పిల్లలకు చదువులకు కానీ వాళ్ళ పిల్లల అనాథాలు అయితే కూడా చేయడానికి ముందున్నా. ఏది ఉన్నా కానీ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఆటో డ్రైవర్లు చాలా ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి రోడ్డున పడ్డారు. అలాగే చాలామంది అడ్డల మీద కూడా డ్రైవర్లు చనిపోయినరు. చివరస్తా శ్రీనివాస్ అడ్డ మీద, మన కర్రవల్లి శ్రీనివాసు విఠల గారు అడ్డ మీద, మా అడ్డ మీద కూడా 3 డ్రైవర్లు చనిపోయినరు. ఈ డ్రైవర్లకు ఎంతో అంత వాళ్ళకు మనం కుటుంబాన్ని పోషించలేకపోవచ్చు. అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా మన ఆధ్వర్యంలో అంతకుముందు గోపాల యాదవ్ కూడా 5,000 రూపాయలు సాయం చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా డ్రైవరు ఎవరికి సాయం చేసిన వాళ్ళు లేరు. సార్ ముందుకు వచ్చిండ్రు. కాబట్టి దీన్ని అందరూ ఏ అడ్డ డ్రైవర్ చనిపోయినా కానీ
మాకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి డబ్బులు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి సార్ ఆధ్వర్యంలో అన్న ఆధ్వర్యంలో మేము ఇప్పటికి వెళ్ళేవాళ్ళకి సిద్ధంగా ఉన్నాం. ఈ సభకు దీని ముఖ్య ఉద్దేశం ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. మనకు ఎమ్మెల్యే గారు గౌరవం అందరంటే గౌరవమే. అందరం డ్రైవర్లం, ఇలా ఎవరు గొప్పోళ్ళు తెలియడానికి కాదు, అందరం డ్రైవర్లం. దీని సద్భావంతో అందరూ ఉదయం అర్థం చేసుకుంటారని ఆలోచించి దీన్ని రాజకీయంగా చూడకండి. దయచేసి ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు వేరే ఆలోచన చేసుకోకుండా మీ అడ్డల మీద ఎవరు చనిపోయినా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము సార్ ఆధ్వర్యంలో. ఇంతకుముందు కూడా వచ్చినా రాకున్న అడ్డాల కొంతమంది రాలేకపోవచ్చు, వాళ్ళు ఏ విధ కాలం రాకపోయినా కానీ వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఇంటిమేషన్ ఇస్తే మాత్రం 10,000కు ఆర్థిక సాయమే. ఇలా రాజకీయంగా మీరు ఏ పార్టీలు మీరు తిరుగుంటే ఏ దేనిలోనైనా కానీ మాకు సంబంధం లేదు. మేము రాజకీయ మాదాలకు రాని మేము కూడా అనము. కాబట్టి సాయం చేసే సంస్థ ఇది విహెచ్ఆర్ ఫౌండేషన్, సాయం చేసే సంస్థ. దీనికి అందరూ అన్ని విధాల సహకారం అందించాలని మనం చేస్తున్నాం.